హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో యుద్ధానికి అనేది తెలియడం లేదు. నిన్న పాకిస్తాన్‌లో జరగాల్సిన చర్చలు మళ్ళీ వాయిదా పడిపోయినాయి. నిన్న పాకిస్తాన్‌కి ఇరాన్ దేశం నుంచి ఏ అధికారులు కూడా పాకిస్తాన్‌కి పోలేదు. అందువల్ల ఈ చర్చలు అనేటివి నిన్న పాకిస్తాన్‌లో జరగలేదు. ఈ చర్చలు జరగలేదు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఏమని ట్వీట్ చేసినాడంటే, ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణ మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ఇరాన్ నుండి అధికారిక ప్రతిపాదన అందే వరకు, అలాగే దానిపై చర్చలు పూర్తి స్థాయిలో ముగిసే వరకు ఈ విరామం కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇంతకు ముందు అయితే 2 వారాల టైం ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఎన్ని రోజులు అనేది కూడా చెప్పలేదు. ఎన్ని రోజుల వరకు ఈ కాల్పుల విరమణ ఉంటుందనేది చెప్పలేదు. ఇరాన్ నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ కాల్పుల విరమణ పొడిగిస్తున్నామని చెప్పడం అయితే జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే కువైట్ ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది తెలియడం లేదు. ఎందుకంటే నిన్నగాన సానుకూలంగా చర్చలు గాన సాగింటే గన ఖచ్చితంగా యుద్ధం అనేది ఆగిపోయిండు. తొందరలోనే కువైట్ ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేసిండ్రు. అన్ని దేశాల్లో ఎయిర్పోర్ట్లు ఓపెన్ చేసి ఉన్నారు. ఖత్తర్‌లో ఓపెన్ చేసినారు, మస్కట్‌లో ఓపెన్ చేసినారు, దుబాయ్‌లో ఓపెన్ చేసినారు, సౌదీలో ఓపెన్‌లో ఉంది. నిన్నటి నుంచి ఇరాన్‌లో కూడా ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసినారని ఇరాన్ దేశం నుంచి కూడా ప్రకటన అయితే వచ్చింది. ఇంకా ఓన్లీ కువైట్ ఎయిర్పోర్ట్ ఒకటే ఓపెన్ చేయాల్సి ఉంది. నిన్న గాని ఈ చర్చలు సానుకూలంగా సాగి చర్చలు సఫలమై ఉంటే తొందరలోనే కువైట్ ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అయిపోయిండు. మొత్తం రెడీ చేసి పెట్టుకున్నారు. కువైట్ ఎయిర్పోర్ట్‌లో జరిగిన చిన్న చిన్న డ్యామేజ్‌లన్నీ కూడా పూర్తి స్థాయిలో రెడీ చేసుకొని ఉన్నారు. అధికారుల నుంచి ప్రకటన వస్తానే ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు కువైట్ ఎయిర్పోర్ట్‌ను. కానీ ఈ కాల్పుల విరమణ అనేది మళ్ళీ పొడిగించినారు కాబట్టి మళ్ళీ ఏమన్నా ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడానికి ఏమన్నా వాయిదా వేస్తారేమో అని నాకు ఒక చిన్న డౌట్ అయితే ఉంది. చూద్దాం ఏం జరుగుతుందేమో. ఈ చర్చలు మళ్ళీ ఎప్పుడు జరుగుతాయో ఏమో తెలియడం లేదు. నాకు తెలిసి అయితే ఓపెన్ చేస్తారని అయితే గట్టి నమ్మకం అయితే ఉంది ఎయిర్పోర్టు. ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.